గురుభ్యో నమః. చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమాః చంద్రచందనయోర్मध्ये శీతలా సాధు సంగతి. లోకంలో చల్లనైన వస్తువు చందనం అని చెప్తారు. గంధం చాలా చల్లనిది, చల్లదనాన్ని కలిగిస్తుంది అని. అలాగే చందనం కన్నా కూడా చల్లనైనది ఏమిటి అంటే అది చంద్రుడి యొక్క వెన్నెల అని. అలాగే చంద్రుడు, చందనం ఈ రెండిటికన్నా చల్లదనాన్ని, మనస్సుకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేది ఏమిటి అంటే చంద్ర చందనయోర్మధ్యే శీతలా సాధు సంగతి అని. సజ్జన యొక్క సహవాసం, సజ్జన సహవాసం వల్ల మనిషికి చాలా ఆనందం కలుగుతుంది. శాంతి కలిగినప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శాంతంగా లేనప్పుడు మనస్సు అల్లకల్లోలమైనటువంటి ఉద్రేక భావాలతో, అలాగే ఉద్వేగంతో ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక అటువంటి మనస్సుని జయించేది ఏమిటి అంటే, మనస్సుని జయించగలిగే శక్తి ఏమిటి అంటే అది సజ్జనుల యొక్క సహవాసము. ఎలాగ మనస్సుని మనం నియంత్రించగలమంటే మంచి విషయాలతో. శంకరాచార్యుల వారు చెప్పినట్టుగా సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. అక్కడ మొట్టమొదటి చెప్పిన దాంట్లో సత్సంగత్వే నిస్సంగత్వం. ఈ సత్సంగత్వం ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఈ సాధుజనులతో మన యొక్క సమయాన్ని వాళ్ళకి కేటాయించడం. ఇక నుంచి నేను మంచి మంచి సందేశాత్మకమైనటువంటి వీడియోలని ఈ మాధ్యమం ద్వారా అప్లోడ్ చేస్తుంటాను. అందరూ కూడా ఈ వీడియోల్ని మీరు వీక్షిస్తూ మంచి విషయాలను తెలుసుకుంటూ, అలాగే నలుగురికి ఈ మంచి విషయాలు మీ ద్వారా తెలియపరిచి అందరం కూడా సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేసుకుందాం. అందులో భాగంగానే ఈరోజు ఒక సుభాషితం, మంచి శ్లోకం చెప్పుకున్నాం. మరొక మారు ఈ శ్లోకాన్ని నెమరు వేసుకుందాం. చందనం శీతలం లోకే చంద్రమాదపి చందనం శీతలం లోకే చందనాదపి చంద్రమాః చంద్రచందనయోర్మధ్యే శీతలా సాధు సంగతి. కనుక మంచివారితో స్నేహం, వారు చెప్పే మంచి విషయాల్ని ఎల్లప్పుడూ మనం గ్రహిస్తూ మన జీవనాన్ని ముందుకు తీసుకువెళితే మనం లోకంలో సచ్చీలవంతులుగా మనం కీర్తింపబడతాం. అలాగే ఆ మంచి విషయాలు మనని మంచి మార్గంలో నడిపిస్తాయి. కనుక ఈ నేటి నుండి అందరూ కూడా ఇలాంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉండండి పెద్దవాళ్ళ ద్వారా. అలాగే నేను ఇలాంటి విషయాల్ని ఇక నుంచి తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ ఛానల్ని మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నమస్తే.